పక్కకు రామంతపూర్ నరేష్ ఇటు పక్కకు యూట్యూబ్ నరేష్ ఉన్నాడు. కాఫీ ఇప్పించారు, అన్ని ఇప్పించారు. నేను బెట్ గట్టి రాసిస్తున్నా, మీరు ఎప్పుడు ఒక్కటి కాలేరు, మీరు ఒక్కటి కారు కూడా అని చెప్పేసి. అండ్ అది రామంతపూర్ నరేష్ ఉంటే అడగండి, ఆయన ముందు అన్నప్పుడు అది 100% నిజం. ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే మీరు ఎవరైతే ఇక్కడ అన్నారు చూసారా, అది ఉన్నది కర్ణాటక బండ్లు ఉన్నాయని మనం ఆపలేము. ఎందుకు ఆపలేమంటే మన ఇల్లు కాదు, ఒక దగ్గర ఉండి మనం ట్యాక్స్ కట్టి ఇక్కడే ఉంటామని చెప్పాలి. మన బండ్ల గిరికలు ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ పోతే ఇక్కడ పోతే దాన్ని మనం ఆపలేము. కానీ వేరే ఆప్షన్ చేయొచ్చు. కర్ణాటక బండికి వస్తే దానికి ట్యాక్స్ కట్టాలంటే ఇప్పుడు యూఎస్ నుంచి కొన్ని బండ్లు కార్ ఇంపోర్ట్ చేసుకుంటే 100% ట్యాక్స్ కట్టాలి, 200% ట్యాక్స్ కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ₹1,00,00,000 ఉంటే మన దగ్గరకు వచ్చినాక 3 కోట్లు అవుతుంది లగ్జరీ కార్. అందుకే అది ఎందుకు పెడతారు? సో దట్ వాడు ఇక్కడే తయారు చేసి ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అట్లనే మనకు ఎప్పుడైతే వస్తుందో వాడు ట్యాక్స్ కట్టకపోతే సార్ బరాబర్ చలానే చేస్తారని చెప్పేసి మనమే కొట్లాడాలి. మనం ఎప్పుడైతే చలాన్ కోసం కొట్లాడుతున్నాం మన కడుపుకు దెబ్బ పడుతుంది అనుకుంటున్నాం. కానీ మీరు ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేరు? ఒక్కరికి 10 మందికి చలాన్ పడితే తెల్లారి మార్కెట్లో ఉన్న 100 కిరాయిలు 200 కిరాయిలు మారిపోతాయి కదా. 100 కిరాయిలు 200 మారితే మరి ఓవర్లోడ్ ఎవరు వేసుకోకపోతే. సో కర్ణాటక బండ్లు ఉన్నాయంటారు, నువ్వు ట్యాక్స్ డబ్బులు కట్టు. గవర్నమెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ని ఎప్పుడు ఆపదు. నువ్వు చలాన్ పడొద్దు అని అంటే నీకు చలాన్ దానికోసం నీకు సపోర్ట్ చేయదు గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ నడిచేది ఎట్లా? ట్యాక్స్ నుంచే కదా, ట్యాక్స్ కడితేనే కదా గవర్నమెంట్ నడిచేది. ఆ ట్యాక్స్ నువ్వు రాకుండా చేస్తా అంటే వాళ్ళు ఎందుకు ఆపుకుంటారు? ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే అన్న ట్యాక్స్ కట్టకపోతే కట్టారంటే నువ్వు జనవరి లాస్ట్ దాకా ఎందుకు అవుతున్నావు? జనవరి 1st నువ్వు ట్యాక్స్ కట్టేసి. మీరు ఎక్కడన్నా చూడండి, యూనిఫామ్ వేసుకున్న డ్రెస్సు, యూనిఫామ్ వేసుకున్న డ్రైవరు, బండి ఓవర్లోడ్ లేని మెటీరియల్ని పోలీస్ ఆపడు. అబ్జర్వ్ చేసిరా? ఇప్పటిదాకా నేను దాదాపు 3 years నుంచి నడుపుతున్నా. మీ దగ్గర యూనిఫామ్ ఉండి మీ దగ్గర యూనిఫామ్తో పాటు మీ బండిలో ఓవర్ మెటీరియల్ కనబడకపోతే మీ బండిని 90% ఆప. ఎందుకంటే కారణం ఏంటంటే మీ దగ్గర హిస్టరీ ఉంటుంది. అమౌంట్ వేస్తే క్యాష్ అనేది ఎప్పుడైనా నువ్వు ఇవ్వలేదని నేను చెప్పొచ్చు అల్కగా. ఓకేనా? అమౌంట్ కొట్టేసేయండి, నెంబర్ కొట్టి అమౌంట్ కొట్టండి, నేను అమౌంట్ వేసేస్తాను. సో ట్యాక్స్ విషయంలో మనం గవర్నమెంట్ కనుక ట్యాక్స్ ఇస్తాము అని అంటే ఏ గవర్నమెంట్ వద్దను. సో ఒకసారి ఆలోచించండి, నేను చెప్పినది మీ అందరికీ సమ్మతమా కాదా? దీనివల్ల లాభం ఉంటుందా లేదా? మనం ఫస్ట్ నా యొక్క ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే మీ అందరికీ ట్రిప్స్ కావాలంటే ఖచ్చితంగా చలాన్ గట్టిగా పడాలని మనం కోరుకోవాలి. గట్టిగా పడాలని కోరుకున్నప్పుడే ట్రిప్పులు పెరుగుతాయి. నేను చెప్పిన దాంట్లో మీకు అంటే ఏం చేయలేదండి. ఇంకోటి, ప్యాసింజర్లు మనం ఎక్కించుకోవద్దు, ప్యాసింజర్ ఆటోల మీద గూడ్స్ ఉండదు. మనం ఎంతసేపు ఏమంటారో వాడు మన గూడ్స్ వేసుకోబోతున్నట్టు. మరి ఇప్పుడు కూడా మనం ఇంటికి వచ్చినప్పుడు బండ్ల మీద వచ్చినాం, మనం రావడం కూడా తప్పే కదా. సో మనం ప్యాసింజర్ గూడ్స్ మీద దాని మీద గూడ్స్ వెళ్తాం, మనం కొట్లాడద్దు. సార్ మా చలాన్ అయ్యూరి మేము ప్యాసింజర్లు ఎక్కించుకుంటే అని అన్నప్పుడు మనం నైతికంగా వాళ్ళని అడగనీకి ఉంటుంది. ఓకేనా? అంతేగాని మనం వాళ్ళతో కొట్లాడతా అంటే ఏమైతే తెలుసా, అదొక యూనియన్ అయిపోతుంది, ఇదొక యూనియన్ అయిపోతుంది, బ్యాటరీ వాళ్ళు సపరేట్ అయిపోతారు, మనం సపరేట్ అయిపోతాం. కోర్టులకు కావాల్సిందే మనకు గొడవలు పెడితే వాళ్ళు లాభపడుతుంది. కోర్టే కాదు, ఏ ఆన్లైన్ కంపెనీలో సరే. సో దానికి సొల్యూషన్ ఏంటనేది మనం వేరే తిరిగి ఆలోచించాలి. ఆవేశంగా ఆలోచిస్తే మనం ఆలోచించి దాంట్లో సొల్యూషన్ ఏంటిదని చూసుకొని వెళ్ళాలి ముందు. అండ్ నేను అదే చెప్తున్నా కదా, మీరు ఏరియా వైజ్గా మీరు స్ట్రాంగ్ కాకపోతే యూనియన్ ఉండి లాభం లేదు. సో యూనియన్ నెక్స్ట్ 6 monthsలో నిలబడుతుందా పడిపోతుందా అంటే ఎవరికి, మనకంటే వేరే వాళ్ళకి కలగాలి. అప్పుడు వాళ్ళు మన దాంట్లో వస్తారు, అప్పుడు మనకు బెనిఫిట్ అవుతుంది. అంతేగాని ఎక్కడో కూర్చున్నా ఇక్కడ సికింద్రాబాద్లో కూర్చొని చెర్లపల్లిలో అయిందంటే పోవాలంటే అది పోని పని, అది కాని పని. సో ఏరియా వైజ్గా మీరు స్ట్రాంగ్ చేయకపోతే మాత్రం మీరు కాకపోతే చాలా ఇబ్బంది. మీకు లోకల్గా మీరు డ్రైవర్స్ని పట్టుకోవడం మీ ఇంట్లో కూర్చొని కూడా పట్టుకోవచ్చు. తెలుసా మీకు? మీకు కావాలంటే సగం ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్బీ నగర్లో ఉన్నట్టే ఎల్బీ నగర్లో ఉన్న డ్రైవర్స్ 50 మంది నెంబర్ నేనే ఇస్తాను. కానీ అది కాకుండా మీ ఇంటి పక్కన కూడా మీరు పట్టుకోవచ్చు. ఎవరికైనా తెలుసా ఎట్లా పట్టుకోవచ్చు? మీ వైఫ్ ఫోన్ తీసుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరిదో ఫోన్ తీసుకోండి. హోటల్లో రోజు పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు బుకింగ్ అయ్యింది. మీ ఇంటి పక్క వాడే మీరు ఇస్తారు. అర్థమైందా? పొద్దున 7 o'clock to 9 o'clock ఎవ్రీడే ఒక పని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా బుక్ చేస్తాను, ఈయన బుకింగ్ ఎత్తిండు, ఇప్పుడే ఫోన్ చేసి అన్న నేను డ్రైవర్ అంటే తిడతాడు. సో ఇప్పుడు చెప్పకండి, క్యాన్సల్డ్లో చేంజ్ ఆఫ్ మైండ్, నాకు బండి అవసరం లేదు, వేరే డ్రైవరిజం పెట్టుకుని తర్వాత పెట్టి ఈయన నెంబర్ గుర్తుపెట్టుకోండి. సాయంత్రం రాత్రి అయినాక ఫోన్ చేయి, అన్న నువ్వు సికింద్రాబాద్ ఉంటావు, నేను కూడా సికింద్రాబాద్ ఉంటా, పక్కకే ఉంటాను, నీ బండి కనబడ్డదని చెప్పి కలిసి 4 సార్లు మాట్లాడి మన ఇద్దరం కలిసి ఇంకో ఇద్దరిని పట్టుకోవాలి. అట్లా మల్టిప్లై చేస్తే స్ట్రాంగ్ అవుతుంది తప్ప ఒక్కరి మీద ఉండాలంటే మాత్రం కాదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడు, ఇక్కడ ఉన్న దాంట్లో ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఎక్కువ తక్కువ అనేది కాదు. ఇక్కడ సంజీవ్ అని ఉన్నాడు, సంజీవ్ ఇట్రా ఒకసారి. ఈయన దాదాపు ఒక 30 మందిని జమ చేసిండు.
30 మందిని ఆయన లోకల్ గా స్ట్రాంగ్ గా పెట్టుకుంటారు. 30 మంది ఆయన చెప్తే వినేలా ఉన్నారు, ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకునేలా ఉన్నారు. అట్లా ఆయన చెర్లపల్లి అది ఇబ్బంది అవుతుంది. సో ఈయన చేసింది ఒకటే, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు, కాంటాక్ట్ లో ఉంటారు. 30 మంది పెట్టి గ్రూప్ పెట్టుకుంటారు. పెట్టుకోండి ఏరియా వైజ్ గా నెక్స్ట్ 1 month లో మీరు కాక ఒక్కొక్క ఏరియా నుంచి మీరు 100 మందిని జమ చేయకపోతే దానికి మేము బాధ్యులం కాదు. 100 మందిని మీరు జమ చేయాలి. నిన్నగాక మొన్న శ్రీనివాస ఆయన పేరు ఏం పేరు ఉంది, ఎల్బీ నగర్ బ్రిడ్జ్ మీద ఆయన బండి ఆపేసి ఏదో లైట్ గుంజితే ఆయన బండి ఫోన్ గుంజేసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఫోన్ చేసిండు, నేను గ్రూప్ లో పెట్టి ఆయన ఫోన్ ఎవరు ఎత్తట్లేదు అనుకున్నాను, కానీ ఆయన ఫోనే గుర్తుకొని పోయాడు. సో అట్లా ఇష్యూ అయితే కనీసం మీరు బండి నెంబర్ అయినా గుర్తుపెట్టుకోండి. అబ్బా పోలీసు వాళ్ళ దగ్గర మీరు బండి నెంబర్ కూడా తెలియకపోతే వాటి ఫోన్ ఎట్లా దొరుకుతుంది, ఇప్పుడు ఏమో దొరుకుతుంది. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏరియా వైజ్గా మీరు లోకల్గా మీరు స్ట్రాంగ్ లేకపోతే యూనియన్లో జాయిన్ కావడం వేస్ట్. మీ 500 బొక్క, నా టైం బొక్క, మీ టైం బొక్క, అందరి టైం బొక్క. ఏరియా వైజ్గా మీకు స్ట్రాంగ్ ఉండి మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మీరు లెక్కలు వేసుకుంటే తప్ప అది సెట్ కాదు. ఇంకోటి ఫస్ట్ థింగ్, ఒకవేళ మనకు మోర్ దెన్ 1000 మెంబర్స్ కనుక రిజిస్టర్డ్ మెంబర్స్ 1000 మంది ఉంటే, నేను బెట్ కడుతున్నా, మనకు 1000 మంది ఉంటే నెక్స్ట్ వితిన్ 20 daysలో మనం దాన్ని 2000 చేయొచ్చు. ఎట్లా? ఈచ్ వన్ ఒక్కొక్కరిని పట్టుకొస్తే 2000 అవుతుంది. 2000 మెంబర్స్ అయినాక మనం చేయాల్సింది ఏం లేదు, ఏ కంపెనీనే డిస్టర్బ్ చేయొచ్చు. ఓకేనా? ఎట్లా డిస్టర్బ్ చేయొచ్చు అనేది నేను అది కూడా చూపిస్తాను. పక్కా మన ఎవ్వరు ఇక్కడ కూర్చోవాలక్కర్లేదు. మీరు ఇంట్లో కూర్చుండి మీరు డబ్బులు సంపాదించుకుంటారు, కానీ అది ఇండివిజువల్గా మీరు లోకల్ ఉన్న లీడర్ చెప్తా కానీ గ్రూప్లో చెప్పదు. ఎందుకంటే మనం ఈ రకంగా వస్తున్నామంటే అవతల వాళ్ళు తయారై ఉంటారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో ఇస్తుంది, ఈ వీడియో బయట గ్రూప్లో వెళ్తుంది. గ్రూప్లోకి వెళ్ళినాక ఓహో వీళ్ళు ఇలా వస్తున్నారు అని ఉన్నప్పుడు మనం ఈ టైప్లో మనం అటాక్ చేస్తామని తెలిసినప్పుడు వాళ్ళు దానికి ఆల్టర్నేట్ సోర్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. సో అది వాళ్ళకి తెలియకుండా మనం ప్లానింగ్ చేయొచ్చు. సో ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నోళ్ళు ఒకవేళ 50 మంది 50 మందిని చేసారు అనుకోండి, ఎక్కువ అవసరం లేదు. 2000 మందిని కనుక మనము ఆన్లైన్ రాకుండా ఆపగలిగితే ట్రిప్స్ దూరం నుంచి వస్తాయి ఆటోమేటిక్. మీకు తెలుసా, చాలా మంది అంటారు ట్రిప్స్ దూరం నుంచి వస్తున్నాయి అంటారు. దూరం ఎందుకు వస్తాయి ట్రిప్స్? పోర్టల్ లో కూడా 12 kilometers వచ్చిందన్న. నెంబర్ ఆఫ్ డ్రైవర్స్ ఆన్లైన్ తక్కువ ఉంటే ట్రిప్స్ అనేది దూరం వెళ్తుంది. సో ఆ దూరం వెళ్ళినప్పుడు బిజినెస్ మోడల్ పడిపోతుంది. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పటి వరకు మనందరం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఒకరికొకరికి కాంటాక్ట్స్ లేవు. అసలు ఈ ఫీల్డ్ లో ఎంతమంది ఉన్నారో మనకే తెలియదు, ఎవరికి తెలియదు. ఇవాళ 10 మంది జ్వరం వచ్చి పనుకుంటారు, లేదా 10 మంది ఊరికి పోతారు, 10 మంది ఫంక్షన్ పోతారు, 10 మంది ఇంట్లో చావు అవుతుంది, ఏదో ఒకటి కారణాల వల్ల వాళ్ళు ఆఫ్లైన్ వెళ్తారు. కానీ ఎప్పుడు దాన్ని ఫిల్ చేయడానికి ఒక వేరే మెంబర్స్ వస్తారు. సో మనం అనుకున్నట్టు మనం కూంబింగ్ చేయాలి. మన ఇంటి చుట్టుపక్కల ఎవరెవరు బండ్లు ఉన్నాయని మనం పట్టుకొని వాళ్ళని స్ట్రెంత్ చేసినప్పుడు, వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇది చేయగలుగుతాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చింది ఎవ్వరు కూడా దానికి వాల్యూ ఇవ్వట్లేదు. ఫ్రీగా జాయిన్ అయినప్పుడు ఎన్నిసార్లు పెట్టొద్దన్నా కానీ సరే ఆడేదో అన్ని పిచ్చి ఫోటోలు పెడతాడు, లింకులు వేస్తాడు, ఇది వేస్తాడు, అవ్వేస్తాడు. ఇట్లుంటే చేయలేకపోతున్నాం, ఇక చేయలేం. సో అందుకే ఒకటే రిక్వెస్ట్, మీరు మీ ఏరియాని స్ట్రాంగ్ చేయలేకపోతే యూనియన్ స్ట్రాంగ్ ఉండదు. యూనియన్ నెక్స్ట్ 6 months పడిపోతుంది. నెక్స్ట్ 6 months యూనియన్ గట్టిగా నిలబడాలా, యూనియన్ ఇంకా గట్టిగా మీకు హెల్ప్ కావాలా. మీకు హెల్ప్ కావాలంటే ఏం చేయాలంటే ఒకటే, ఇప్పుడున్న రేట్లు పెంచితే హెల్ప్ చేసినట్టు కాదు అందరికీ. ఇప్పుడు ఇడున్న ఓన్లీ మన బండ్లు రేటు పెంచమంటే మన బండ్లు రేటు పెరుగుతాయా? అందరితో పాటు మనవి పెరుగుతాయి, కానీ మన ఒక్కరైతే సపరేట్ పెరిగాయి కదా. మరి మనవి పెరగాలంటే బయట ఉన్న 90 మంది అనుకోండి, మనం 10 మంది ఉంటే బయట 90 మంది ఉండొచ్చు. లేదా బయట ఉన్న 10 మంది అయినా సరే వాళ్ళు మనతో రాకుండా వాళ్ళని మనం లాక్క రావాలి. 100లో 10 మంది మనం గుంజేటోళ్ళు ఉంటారు. ఇది కాదు, ఇది చేయలేము అని అంటారు. చూసినావా? వాళ్ళు ఎందుకు చేయలేమంటారు అంటే వాళ్ళకి ఎట్లా సోమరిపోతూ 10 మంది ఎదుగుతే వాళ్ళకి ఎదగడం ఇష్టం లేదు, వాడు పట్టి లాగడంలో ఉంది. ఎందుకంటే మైండ్ సెట్ ఎట్లుంటుంది, వాడు కష్టపడి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించింది అనుకో, వాడు కష్టపడి నెలకి 50,000 సంపాదించింది అనుకో, వీని మైండ్ సెట్ నాకు 1,00,000 రూపాయలు సంపాదించాలని దానికంటే కూడా వీళ్ళు 50,000 పడేస్తే నేను వీనికి ఈక్వల్ అయిపోతాను మైండ్ సెట్ ఉంది. సో ఆ మైండ్ సెట్ని మీరు మార్చాలంటే మీరే మిగతా మెంబర్స్ జాయిన్ చేయాలి. అది నా వల్ల కాదు, ఒక్కరి వల్ల కాదు, 10 మంది వల్ల కాదు, 2 వల్ల కాదు. ఏరియా వైజ్గా మీరు దొరకబట్టడానికి మీకు ఓపెన్ ఆప్షన్ ఇచ్చిన అంటే నేను ఈ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో మీకు ఉన్న లిస్ట్ ఆఫ్ డ్రైవర్స్ నేనే ఇస్తాను. నువ్వు నాకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అన్న నేను ఈ లొకేషన్లో ఉంటాను, మీరు నాకు ఫోన్ చేయండి రాత్రి 10 తర్వాత, మీ ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటారో కనీసం నేను 10 మంది ఇస్తాను. ఎక్కడో కూర్చున్నా నేను మీకు 10 నెంబర్లు ఇస్తే మీ 10 మంది కలిసి మీరు ఇంకొక 50 మందిని పట్టలేరా? ప్రతి ఒక్క డ్రైవర్ చెప్తున్నా, మీరున్న లొకేషన్ నాకు చెప్పండి అన్న, నేను ఈ లొకేషన్లో ఉంటాను, నాకు రాత్రి మెసేజ్ పెట్టండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న అందరు ఇవ్వాలని అడిగితే ఇవ్వలేండి. ఫ్రీ టైంలో చెప్పండి. నేను కుక్కట్పల్లిలో ఉంటాంటే కుక్కట్పల్లిలో నేను ఉన్న 10 నెంబర్లు నేను ఇప్పటికిప్పుడు ఇస్తాను. సో మీ 10 మంది స్ట్రాంగ్ అయ్యి ఇండివిజువల్గా మీరు బ్రేకప్ అయ్యి యూనిటీ అక్కడ స్ట్రాంగ్ చేసినప్పుడే యూనియన్ కూడా గట్టిగా నిల్చుంటుంది.
సో ప్లీజ్ అది మీ చేతిలో ఉంటుంది. ఇవాళ ఇప్పుడే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఎవరైతే పాత అయినా వాళ్ళు ఎంట్రీ చేస్తారు, కొత్త వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఆఫీస్లో సబ్మిట్ చేయమంటారు. సో ఆ రిజిస్టర్లో ఎంట్రీ చేయించుకొని అక్కడ లంచ్ ఉంది, అక్కడ లంచ్ చేసినాక ఆ ఎంట్రీ చేసుకోండి. ఎంట్రీ చేసుకున్నాక మ్యాక్సిమం నెక్స్ట్ టైం మీరు రాకుండా ఆ పని అయిపోతాడు చూస్తాం. అది పాసిబుల్ కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీరు ఒక్కరోజు వచ్చి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఏమి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి క్యాలిక్యులేషన్ కూడా చెప్తాం. మేడం ప్రతి డ్రైవర్ ఇడికి 100 మంది డ్రైవర్లు ఇడికి వచ్చారంటే ఒక్కొక్కరు 2,000 రూపాయలు ఓడుకున్నారు, దాదాపు 4 లక్షలు పోయినాయి. మనం ఆ 4 లక్షలకి మనం వేరే ఆప్షన్లు కూడా చూసుకోండి అని మనం ట్రై చేస్తాం. కొన్ని మన చేతిలో ఉండే మన పరిధులు లేని మనం రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. హోప్ఫుల్లీ మీ అందరూ అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. ఆ క్లారిఫికేషన్ ఇచ్చినాక దొరికితే మీరు గ్రౌండ్కి వెళ్ళేసి ఎవరైతే పేర్లు లేవో గ్రౌండ్కి వెళ్ళేసి మీరు తిన్నాక ఆడ ఎంట్రీ చేయించుకుంటాం. గ్రౌండ్లో ఎంట్రీ చేస్తాం. ఓకేనా? గ్రౌండ్లో ఎంట్రీ చేస్తే